నమస్తే. కేసీఆర్కు చాలా దగ్గరగా ఉన్న మనుషులు, కేసీఆర్ దోపిడీలో భాగస్వాములైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి కండువా కప్పుతున్నారు. అందులో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. సో మనం వీడియోలు చేస్తున్న క్రమంలో కింద కామెంట్స్ వస్తున్నాయి. ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో హార్డ్ కోర్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారో, నిజాయితీగా 10 సంవత్సరాలుగా కేసులు ఎదుర్కొని కేసీఆర్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళందరి పేర్లు పెడుతూ వీళ్ళ పరిస్థితి ఉత్తదైనా అద్దంకి దయాకర్ ఉన్నాను అనుకోండి, అద్దంకి దయాకర్ పని అయిపోయింది, అద్దంకి దయాకర్కి ఏమీ వచ్చే అవకాశం లేదు, ఇట్లా రకరకాల కమెంట్స్ వస్తున్నాయి. దయాకర్ అనే కాదు, మిగతా నాయకుల పేర్లు కూడా పెడుతున్నారు. సో ఏం జరుగుతున్నది పార్టీలో? నేను జస్ట్ ఇప్పుడే మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్ళి వస్తున్నా. అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి ద్వారా కేసులు ఎదుర్కొన్న దాదాపు 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి వచ్చి ఎట్లా తీసుకున్నారు మాకు తెలియకుండా అని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవడానికి వచ్చారు. సో 64-65 మంది మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మొన్న కంటోన్మెంట్ ఎలక్షన్తో 65 మంది, ఎంఐఎం కూడా దగ్గరగా ఉన్నది, ఏడుగురు ఉన్నారు. ఆల్రెడీ 3 బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఆల్రెడీ వచ్చున్నారు. సో అట్లా 70 మంది సభ్యుల మద్దతు ఉండగా ఎందుకు మరి ఇట్లాంటి నాయకులన్న బేసిక్ క్వశ్చన్ వస్తున్నది. మాట్లాడదాం. నా ముందు దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు నమస్తే. నమస్తే రఘు. చాలా మంచి నిర్ణయం, గొప్ప నిర్ణయంగా చూస్తున్నారా పోచారం, దానం నాగేందర్ ఇట్లాంటి వాళ్ళ చేరికను? అంటే కేసీఆర్ ఘోర వైఫల్యం అనే కోణం నుంచి ఎందుకు చూస్తలేరు మీరు? ఇప్పుడు ఓకే, 39 సీట్లు వచ్చినోడికి ఒక్క ఎంపీ సీట్ రాలే. కేసీఆర్తో నడవడము అనేది ఎంత కష్టంగా ఉంటుందో పోచారం లాంటి ఒక సీనియర్ లీడర్కి కూడా అర్థమైంది. మీరు కొంచెం ముందుకు పోతే వారు బహిరంగ సభలో మీలాంటి నాయకులు దేశానికి అవసరము, మీరు చాలా గొప్ప నాయకులు అన్న వీడియోస్ నేను చూసిన. పార్టీని వదిలేది లేదు, అసలు మేము మీతో గట్టిగా ఉంటామని చెప్పి అన్న వీడియోస్ చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయింది చూసినాం. అంటే ఏంది సడలింపు ఎందుకు వస్తుందంటే, కేసీఆర్ గారు మారాలంటే ఇక మారడు. రేపు జగన్కైనా అదే గది పడుతుంది, మార్చుకోకపోతే చంద్రబాబు నాయుడు గారికైనా అదే సమస్య వస్తుంది. ఎందుకంటే ఇంటర్నల్గా వస్తున్న కొన్ని అంశాలు వాళ్ళు పట్టించుకోవట్లే. ఓకే, 0 వచ్చినాక అసలు చాలామంది వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో కూడా వాళ్ళకు వచ్చిన మెజారిటీ రాలే. ఓకే, ఇప్పుడు నిజామాబాద్ ఉన్నదనుకోండి, ఆడ బీజేపీకి ఎక్కువ టిల్ట్ అయినాయి. వేరే కాంగ్రెస్ గెలిచిన కాడ కాంగ్రెస్, కానీ బీఆర్ఎస్కి పడలే. ఇంక్లూడింగ్ మీద వాళ్ళ సొంత గడ్డైన ప్రాంతంలో కూడా పడలే. ఆ క్రమంలో కొంత బీఆర్ఎస్ డిక్లైనింగ్ అనేది ఇట్లా స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నా. సరే, చేరికలు ఎట్లయినా మీరు విమర్శిస్తారు, తప్పదు. కొంచెం బీజేపీ బూచి కూడా ఉన్నది కొంత, చెప్పలేం. పరిస్థితులు మారితే మేము కొంచెం ప్రొటెక్టివ్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ కట్ చేస్తే ఇదే బాన్స్వాడ నియోజకవర్గంలో 20,000 చిల్లర ఓట్లతోనేమో గెలిచిండు పోచారం శ్రీనివాసరెడ్డి. మొన్నటి ఎంపీ ఎలక్షన్స్లో దాదాపు ఒక 10,000-15,000 ఓట్లు తగ్గినాయి, అంటే మెజారిటీ కోల్పోయిండు. మొత్తం అక్కడున్న ఓట్లు ఎన్ని పడ్డాయి? బీఆర్ఎస్కి ఉన్న ఓట్లలో ఓన్లీ బాన్స్వాడ నియోజకవర్గానికి అంటే 21,000 ఓట్లు ఏమో పడ్డాయట. అంటే ఈక్వేషన్ చూడండి. ఎందుకు కారణం ఏంటంటే ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి బీజేపీకి ఏంటి అని చెప్పినట్టు లాస్ట్ 1 డే 2 డేస్ ముందు అది అట్లాంటి లీడర్లను తీసుకున్నారు. పోనీ అక్కడ వ్యవస్థను ఏమన్నా మంచిగా డెవలప్ చేసిందంటే మొత్తం కంకర, ఇసుక, శాండ్. ఈ మాట నేను కాదు అన్నది. మీరు ఏ వీడియోలో అయితే చూసిరో పోచారం శ్రీనివాసరెడ్డివి, రేవంత్ రెడ్డి వీడియోలు కూడా చూడండి మీరు. ఆంబోతు అన్నాడు, దున్నపోతుల లెక్క వాళ్ళ ఫ్యామిలీ అంతా మీద పడి తింటుంది అన్నారు. మరి ఎట్లా ఇప్పుడు ఇమీడియట్గా చేంజ్ అవుతాయి ఎలక్షన్స్ అయిపోగా? అయితే ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బాస్ చెప్పినట్టు చేయాల్సి వచ్చింది. పైసలు ఇస్తూ బీజేపీ కోటేయమన్న పరిస్థితులు కూడా చూసినాం. సో ఆ పరిస్థితిలో ఉన్నాడు. బట్ ఇప్పుడు ఆయన అసలు ముందు చూసుకుంటే కేసీఆర్ కనపడట్లేడు. బీజేపీకి ఆయన పోలేడు ఇక్కడున్న పరిస్థితులలో. ఆయనకు నిజామాబాద్లో ఉన్న పరిస్థితులైనా ఆయన రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్తో చూసుకుంటుండ అనుకుంటున్నా. చాలామంది సెట్ చేసుకుంటారు బీఆర్ఎస్ నాయకులు. ఒక 10 to 20 years కనుక వాళ్ళ పొలిటికల్ ఏజ్ని చూసుకుంటే రేపు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ వాళ్లకు స్థానబలం పెంచుకోగలిగితే భవిష్యత్తులో వాళ్ళు ఇంకా మరి ఎట్లా? మరి ఆ నియోజకవర్గంలో పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇంతకాలం కేసులు ఎదుర్కొన్నారు, జైల పాలయ్యారు చాలా మంది. వాళ్ళ సిచ్యువేషన్ ఏంది? కూడా మంచిగా అకామిడేట్ చేసే పని చేయాలంతే. ఇప్పుడు ఇక్కడ కూడా పాతని మర్చిపోవాలి. ఇప్పుడు ఇక రాజకీయాలు ఇప్పుడు ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాల్సి వచ్చింది. కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీనే నష్టం చేయాల్సి వచ్చింది.
బట్ మళ్ళీ క్రమంలో బాబు గారు మాతో పొత్తుకొచ్చిండు, మళ్ళీ పోయి ఇలా బీజేపీ సైడ్ పోయిండు. రాజకీయాల్లో లీడర్లు ఏమో ఇట్లుంటారు, లీడర్లు ఏమో అవకాశం కోసం ఇండ్ల స్థానికంగా కూడా కొన్ని ఇట్లాంటివి ఉంటాయి తప్ప. ఇప్పుడు పాత కాంగ్రెస్ కార్యకర్తలతో నాయకులతో కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఎందుకంటే వాళ్ళు అడిగేదానికి సమాధానం ఉండదు. అంతే కదా. మన జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద ఆయనని ఒక మాట చెప్పొద్దా అని అంటే దాని పార్టీ డైరెక్షన్ హైకమాండ్ నుంచి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత సమాచారం ఇస్తే కూడా ఇప్పుడు ఏంది ఇంట్లో మీద దాడుల కాడికి వచ్చింది. మొన్న పోచారం జాయిన్ అవుతారు అనేసరికి మనోడు సుమన్ సమ్ XYZ అంతా పోయి ఆ జాయినింగ్ అడ్డుకునే ప్రయత్నాలు చేసిండు. కాబట్టి అట్లా కొంచెం ప్రికాసివ్గా ఉండొచ్చు. బట్ ఏదేమైనా సరే చేరికలు బలోపేతం అనే దానికంటే కూడా దాన్ని సెటరైట్ చేసే పని చేస్తాం. సెటరైట్ అంటే ఏంది, కాంక్రీట్గా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేటట్టుగానే చేస్తాం. గతంలో పార్టీలు ఫిరాయిస్తున్నప్పుడు మీకు నష్టం జరుగుతుందని చెప్పినాం, ఏది బీఆర్ఎస్కు. ఇప్పుడు ఎవరు పోచారం గారు ఏం టీఆర్ఎస్ ఆయన కాదు, వాళ్ళకు వచ్చినప్పుడు టీడీపీ నుంచే వచ్చిండ్రు. మన దానం గారు కాంగ్రెస్ పార్టీ నుంచే బీఆర్ఎస్కు పోయినరు. చెప్పుకోండి, అందరు మనోళ్ళే అని చెప్పుకోండి. కేకే గారు ఇక్కడ సీనియర్ లీడర్, పిసిసి ప్రెసిడెంట్ ఈడ, అసలు తెలంగాణ దానికి తెచ్చిన ఆయన. నా పాయింట్ ఏంటంటే కార్యకర్తలు లీడర్ల కోసం ఎందుకు పనిచేయాలి? తలకాయలు వల్ల కొట్టుకోవడం ఎందుకు, జైల్లోకి పోవడం ఎందుకు? మీరేమో లీడర్లు సేఫ్ జోన్ని వెతుక్కొని వెళ్ళినప్పుడు కార్యకర్తలు ఎందుకు మరి తలకాయలు వల్ల కొట్టుకొని కేసులు పెట్టుకొని జైలు? అలాంటి ఏ పార్టీ అయినా కావచ్చు, అలాంటి విమర్శలు రాకుండానే టికెట్ రాకున్నా కూడా ఎటు పోవద్దని కాంగ్రెస్ లోనే ఉన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాడు నేను ఊహించుకుంటే నేను బీఆర్ఎస్ కు లేకపోతే బీజేపీకో అని ఊహించుకో ఒకసారి. వాళ్ళని తిట్టిన తిట్లేంది, వాళ్ళని అన్న మాటలేంది, వాళ్ళని విమర్శ సిద్ధాంతపరంగా. అలాంటప్పుడు కొంచెం నైతికత అనేది ఇంపార్టెంటే. బట్ ఈ రోజుల్లో మీరు నైతికత, రాజకీయ విలువలు ఇట్లాంటి విషయాలు కొంచెం మీరు అంటున్న పాయింట్ ఏంటంటే ఇంతకంటే గొప్పగా ఎక్స్పెక్ట్ చేయకండి, రాజకీయాలు ఇట్లనే ఉంటాయని అనదలుచుకున్నారు. మారింది మోడల్. ఇప్పుడు నేను అదే అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు మనం విత్తనాలు మన చేతిలో పండేవి కూడా దాచుకొని విత్తితే మొలకెత్తి. కానీ ఇప్పుడు మీరు విత్తనాలు తయారు చేసినవి మొలకెత్తేవి వాడు కంపెనోడు ఇస్తేనే మొలకెత్తుతున్నాయి. ఏది మన వ్యవసాయం న్యాచురల్గా ఉండే వ్యవసాయంలో ఇంత మార్పు వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్గా ఉండే రాజకీయాల్లో ఈ మాత్రం మేము భరించాలా? మీలాంటి వాళ్ళు మరీ ఎక్కువ దాని లోపలికి పోతే సమస్యలు వస్తాయి. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అంటారు. ఇప్పుడు మేము ఎంత నష్టపోయినాం రఘు, 12 మంది. ఇప్పుడు జీవన్ రెడ్డి ఆయన సీనియర్ లీడరే కదా, సరే మీ పార్టీ ఆయనకేం తక్కువ చేయలే. ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, మొన్న ఎంపీ టికెట్ వచ్చింది, ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన కూడా ఆయనకి 2 స్థానాలు ఆయన కల్పించారు. కానీ నా పాయింట్ ఏంటంటే నాకు మినిమం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఎట్లా జాయినింగ్ ఉంటుంది? అన్ని సంవత్సరాలు జగిత్యాలలో ఆయన ఉన్నారు కదా, దశాబ్దాల రాజకీయ జీవితం కదా. అంటే జీవన్ రెడ్డి గారి ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను, ఎందుకంటే వారు సీనియర్ లీడర్తో పాటు వారు అడిగే ప్రశ్నలో స్టాంటిటీ ఉన్నప్పుడు మేము దాన్ని ఏమంటారు దాన్ని వ్యతిరేకించలేము. అట్ ద సేమ్ టైం సమాధానం కూడా చెప్పలేను నేను నా స్థాయిలో. రెండవది ఏంటంటే ఒక పార్టీ నార్త్ తెలంగాణలో మొత్తం డిస్ట్రక్షన్ అయింది పూర్తిగా. అసలు ఆల్మోస్ట్ ఆల్ మీకు మొన్న కూడా ఇప్పుడు ఆదిలాబాద్ అక్కడ దానికి కొట్టుకొని వచ్చింది, నిజామాబాద్ అక్కడ దానికి కొట్టుకొని వచ్చింది, కరీంనగర్ ఒక పెద్దపల్లి ఒకటి మనం గెయిన్ అయినాం. సిద్దిపేట కూడా మీన్స్ మెదక్ కూడా ఆల్మోస్ట్ ఆల్ గెలుపు తీరంకి వచ్చి పోయిన పరిస్థితి ఉన్నది. అయితే ఇంటర్నల్గా బీఆర్ఎస్ బీజేపీ కలయిక రేపు రాజకీయాలకు కూడా ఒక పెద్ద సమస్య. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ మాదిరిగా భవిష్యత్తులో కలిసే అవకాశం ఉంటుంది. ఇంకా చిన్న బొన్న శక్తులు ఉంటే కలుపుకొని మన పవన్ కళ్యాణ్ గారి లెక్క ఇట్లా ఉండే అన్ని కలుపుకొని కలిసి వస్తారు రేపు. అలాంటప్పుడు మేము పార్టీని నార్త్లో కూడా చాలా బలం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసిందే ఇలాంటి డిఫెక్షన్స్తో. చాలా వరకు వాళ్ళేం నిజాయితీగా లేరు. అసలు నా దృష్టిలో భారతదేశంలో తెలంగాణ లాంటి రాజనీతి ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేసింది 23 మంది ఎమ్మెల్యేలను అప్పుడు బాబు గారు జగన్ నుంచి తీసుకున్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి రావడం అనేది వాంఛనీయం కాదు, కానీ తప్పట్లే మరి ఏం చేయాలి. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో మీరు 27 లక్షలు పెడితే ఏది మార్జిన్ 20 లక్షలనే ఎలక్షన్ అయిపోతుంది. మరి ఇక్కడ అయిపోతుందా అంటే ఇక్కడ మారింది. సో ఇక్కడ కొంచెం అలాంటి చెక్ పెట్టాలంటే కష్టమే. ఇప్పుడు వీళ్ళు నిజాయితీగా ఉండమనండి బీజేపీ వాళ్ళు, ఉంటుందా ఈ ప్రభుత్వం అని ఎందుకు అనాలి? ఉంటుందా అంటే నేను గెలకనా అన్నట్టు అయిపోయింది. అయినా అంత అవసరం ఏంది మీకు? 64 ప్లస్ ఒకటి కంటోన్మెంట్ 65, ఎంఐఎం మీతోనే ఉంది 7,
71. బీజేపీ మార్క్ పాలిటిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళదొక స్టైల్, వాళ్ళదొక ఏమంటారు, శివసేన లాంటి పార్టీని చీల్చి చెండాడే పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఏ టెక్స్ట్లో కాంటెక్స్ట్లో చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండడానికి పాయింట్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నష్టపోతున్నారు. పోచారం వచ్చిండు, ఆల్రెడీ ఆయన ఫోటో మంత్రి ప్రొజెక్ట్ చేస్తున్నారు, మంత్రి అని ప్రొజెక్ట్ చేస్తున్నారు, దానం నాగేందర్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు భయం ఏంటంటే మన మెయిన్ మీడియా యూట్యూబ్తోనే సమస్య. వాళ్ళే ఇచ్చేస్తారు మంత్రులు, ఎవరికి నచ్చిన వాళ్ళకు మంత్రులు, దాన్ని అన్ని చేసిండ్రు కదా. ఏమో రేవంత్ కూడా అన్నాడు సముచిత స్థానం. సముచిత స్థానం అనగానే మంత్రికాయ ఎందుకు పోతుండ్రు? సముచిత స్థానం అనగానే పిసిసి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారా పోచారంకి? కాదు కదా. ఆ గౌరవం ఇచ్చే ఎన్ని రకాల పదవులు ఉన్నాయి, ఎన్నో రకాలు ఉంటాయి. బట్ నేనేమంటున్నా, అర్హత ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంది. సో బయట నుంచి వచ్చేటోళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు అని అంటే కూడా కొంచెం అత్యాశ అవుతుంది. మీలాంటి వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు ఈ రాజకీయాల్ని. ఈ పదవుల విషయంలో ఏమన్నా వచ్చే అవకాశం ఉంటే దాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళాలన్న దాంట్లో మీరే తట్టుకోలేకపోతున్నారు. కొంచెం మీకు కొద్దిగా అటు ఇటుగా కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు ఇంకేం తట్టుకుంటారు, మీ కింది స్థాయి వాళ్ళు? ఇప్పుడు నా విషయంలో జరుగుతున్నది ఒక తరహా ఉన్నది. బట్ చాలా మందికి ఒక అనుమానం అవుతున్నది, దయాకర్కు వస్తుందా అసలు, దయాకర్ దారేటనే పేరు డౌట్ అయితే నాలాంటి భరిస్తా. నాకు డౌటే ఉంది, నీకు డౌట్ ఉన్నది, నేను భరిస్తా. అప్ టు 2028 వరకు కూడా నేను ఏ పదవి లేకుండా ఉండగలుగుతాను. ఎందుకంటే 20 years నుంచి మనమేం జాబ్ చేసింది లేదు, మనమేం రాజకీయ పదవులు పొందింది లేదు. నా లైఫ్ పొలిటికల్ లైఫ్ ప్లెయిన్గా పోతుంది. రేపు వచ్చేటప్పుడు మంచిగా వస్తుందేమో చూద్దాం. కానీ చాలామంది జీవితాలను వెచ్చించడమే కాకుండా చాలా పీకల్లో కష్టాల్లో ఉన్నారు. పీకల్లో అంటే కనీస పరిస్థితులు కూడా లేవు. మనం అంటే కొంచెం సస్టైన్ కాగలుగుతాం. బట్ వీళ్ళ నుంచి వస్తున్న ఫోన్లు మాత్రం కొంచెం పెయిన్ఫుల్గా వస్తున్నాయి. అన్న ఏంది మా పరిస్థితి ఏంది? ఇప్పుడు జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడే, తను ఇప్పుడు ఎమ్మెల్సీనే ఉన్నా కూడా ఏంటంటే కొంత ఫీల్ అవుతున్నారు. దాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవకాశాల విషయంలో వీటిని ఎవరైతే నాయకులు కార్యకర్తలు పనిచేసిండ్రో వాళ్ళకి ఇంకా ఒకంత ఏ విధంగా సహకరించగలం అనేది రేపు ఆలోచిస్తుంది పార్టీ. అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్టే కావు, కింద స్థాయిలో కూడా జిల్లా పరిషత్ 20-30 జిల్లా పరిషత్ ఆల్రెడీ 35 అనౌన్స్ చేసి ఇంకా 17 ఉన్నాయి. అక్కడ ఏముంది అందులో? జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటాయి, ఎంపీపీలు ఉంటాయి, తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి. ఈసారికి వచ్చే ఒక 400-500 మేజర్ పోస్టులు ఉంటాయి ఇంకా. సో పెద్దగా వాటికి కాదు. అందరూ స్టేట్ చైర్మన్లు అంటే ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి. అవి ఉన్నాయే 55 నుంచి 75 మధ్యన అంటున్నారు. మీకేమనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు? ఇప్పుడు పోచారం కానీ నాగేందర్ ఇట్లాంటి వాళ్ళని మంచిగా 10 years పవర్ని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయగలిగారు. మళ్ళీ అధికారంలోకి రాగానే మళ్ళీ ఇందులో మంచి ఒక పదవి. ఇట్లాంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు పొలిటికల్ ఇన్స్టెబిలిటీసే వీటికి కారణం. ఒక పార్టీ ఇప్పుడు యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఉంటుంది కేరళలో, ఒక్క సీటే మెజారిటీ వస్తుంది వాళ్ళకు. బట్ ఎవరు ఏ ప్రభుత్వాన్ని కూల్చుకోరు, అట్లే ఉంటాయి గవర్నమెంట్ నడుస్తుంది. అలాంటప్పుడు రాజనీతి అనేది స్టేబుల్గా ఉంటుంది. నేను అందుకనే కేసీఆర్ గారిని బదనాం చేయాలనేది కాదు, ఆయన ఇప్పటికి ఇంత నష్టపోయినా ఈ కల్చర్ ఆర్థికాంశము తనే తెర మీదకి తెచ్చిండ్రు. తెలంగాణలో అవునన్నా కాదన్నా ఇప్పుడు 50, 100, 150 అంటున్నారు. ఎందుకు వచ్చింది ఇది? ఎక్కడిది? కనీసం క్యాండిడేట్ నిలబడితే ఉప్మా ఆళ్ళే పెట్టి జేబులో 4 పైసలు పెట్టి గెలిపించే చరిత్ర నా పుట్టుకలనే చూసినా కదా, చింత చిన్నోన్నైనా కూడా. అలాంటి పరిస్థితి నుంచి 50, 100 లేకపోతే వాడు రాజకీయం చేసే పరిస్థితి లేకుండా చేసిండు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇంకా కాస్ట్లీ కాలే. మనవి మునుగోడు ఎన్నిక ఒక 3-4 వేల కోట్ల రూపాయల ఎన్నిక. అదేంది హుజరాబాద్ ఎన్నిక చాలా పెద్ద ఎన్నిక. ఇట్లా అయినాక నీకు మామూలు ఇప్పుడు దాకరి నువ్వు ఎందుకు ఖాళీగా ఉంటున్నావు అంటే ఇలాంటి రాజకీయాలు చేయమంటే వాళ్ళు 100 కోట్లు ఇచ్చినా కూడా మనం ఇట్లాంటి రాజకీయాలు చేయలేము. కానీ ఇది మారిపోయింది. దాకర్ని అందుకని ఏమనుకుంటారు, దాకరికి వస్తుందా రాదా అని. కానీ ఇది మార్చాల్సిన అవసరం ఉంటుంది. కానీ వస్తుందా నిజంగా? మీకు ఇంకా నమ్మకం ఉందా? అంటే డౌట్ ఉందా నీకేమన్నా? నల్గొండలో అంతా కలిసి ఇప్పుడు నల్గొండ కూడా కాదు కదా, ఇప్పుడు ప్యాన్ తెలంగాణ బేస్గా రావాల్సింది. ఇప్పుడు ఆ కోటాలన్నీ అయిపోయినాయి కదా. కోట అయిపోయినా సరే వాళ్ళ అమ్మ వస్తున్నాడు కదా అటు నుంచి ఇటు నుంచి. నేనేమంటున్నా అంటే నేను చాలా కేటగరికల్గా ఉన్నా. 2021లోనే 2024 ఆలోచించిన, 2025లో 2028 గురించి ఆలోచిస్తున్నా. వస్తే అడిషనల్. కానీ నేనేమి కావాలని ప్రాకులాడేది కూడా లేదు.
కావాలని కొట్లాడేది కూడా లేదు. నా విషయం ఒక్కటే కాదు, చాలామంది ఇప్పుడు మీరేమో నేను ఎక్స్పోజ్ అయ్యి ఉండి మీతో ఎప్పుడు మాట్లాడుతున్నా కాబట్టి అది వస్తుంది, కానీ చాలామంది పరిస్థితి అదొకటి ఉన్నది. ఈ జాయినింగ్స్ మాత్రం ఇప్పుడు రేపు ప్రభుత్వాన్ని తలకిందులు చేయడానికి కూడా బీఆర్ఎస్ కూడా కుట్ర చేస్తుంది. బీఆర్ఎస్ కూడా ఇప్పటికి వాళ్ళేమో మేమేమో బలహీనపడ్డం అనుకోవట్లే, మా చేతిలో ఉన్నాయి, మేము ఇంకేమైనా చేయగలం అనే స్థితిలో మొన్న కూడా అన్నాడు, నా చేతిలో నాకు టచ్లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళకి 25-30 మంది అని అన్నాడా లేదా కేసీఆర్ గారు? ఆయననేమో ప్రెస్ మీట్లు మాలాగా పెట్టాడు, మీడియా ముందుకు రాడు, ఇట్లాంటివి మాట్లాడు అని ఏమంటారు బహిరంగ సభలో అని మాట్లాడతాడు. ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య ప్రెస్ మీట్లు కూడా లేవు, ఇక బహిరంగ సభలో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. సో నేనేమంటున్నా అంటే అసలు ఫస్ట్ కేసీఆర్ ఫెయిల్యూరే బీఆర్ఎస్ పతనానికి కారణమవుతున్నది. ఆయనను గట్టిగా ఉండమనండి, లేకపోతే నాయకత్వాన్ని మార్చమనండి, లేకపోతే మన కేటీఆర్ లాంటి వరకు జర తిరిగిట్టు అనుకో, జర ఏమంటుంటూ అనుకో, లేకపోతే ఎట్లాగో వేరేటోళ్ళకి ఇయ్యరు. ఏదో మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కొంచెం ఏదో వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ స్థాయిలో తిప్పేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మారితే నూతన నాయకత్వానికి అవకాశం వస్తుంది. వాళ్ళ వల్లనే ఇప్పుడు వీళ్ళంతా అయింది. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకొని ఆయనకు కూడా మొదటిసారి 61 వచ్చినాయి, అవసరం లేదు. సెకండ్ టైం 88 వచ్చినాయి, అవసరం లేదు. అయినా కూడా డిఫెక్షన్స్ చేసిన అంటే పార్టీని డిమాలిష్ చేయాలని ఉంది. కొంచెం అది ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ మేము రాజనీతిలో కొంచెం స్వచ్ఛందంగా ఉండే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మరి ఊకనే కూలిస్తే కూలే పేకమేడలా ఉండేదానికంటే కూడా కొంచెం గట్టిగా ఉంది అనేది ప్రజలకు వస్తే కూడా, ఇప్పుడు పథకాలు గ్రౌండ్ కావాలంటే ప్రతిసారి ఒక అన్నెసరీ టెన్షనే పెడుతున్నారు. ఇగో మల్లయ్య కలిసిండు కాంగ్రెస్ కష్టమే, ఆ పుల్లయ్య ఆడిపోయి కలిసిండు కాంగ్రెస్ ఎటు వచ్చి కాంగ్రెస్కే బ్రహ్మానందం లెక్క, ఎవడు ఎటు కలిసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోద్దని. ఇప్పుడు బీజేపీనే జాతీయ స్థాయిలో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు, ఈ 5 సంవత్సరాల్లో కొనసాగుతుందా లేదా అనేది తెలియదు. కాబట్టి ఇప్పుడు కొంత ప్రొటెక్టివ్గా ఉన్నది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మాకున్న అంచనాల్లో ఇప్పుడు ఎట్లా 26 27 ఐ థింక్ 39 ఉంటే 26 అనుకుంటా ఎల్పీ విలీనం చేయాలంటే, ఇప్పుడు 25 మంది ఇంకా 22 మంది వస్తే అయిపోతుంది. మొత్తం వస్తారా లేకపోతే బై ఎలక్షన్ విలీనం ఉంటుందో లేదో తెలియదు, కానీ నేను కొంతమంది టీఆర్ఎస్ మిత్రులతో కూడా షేర్ చేసుకున్నప్పుడు కలిసినప్పుడు అంటే ఎందుకో ఒకటేసారి ఉత్థానం నుంచి పతనం వైపు పోయింది. వాళ్ళు అసలు ఒక విషాద ఘంటికలు. నేను వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా చూసిన నేను, అప్పుడు ఇంత లేదు చేయొచ్చు మూమెంట్ అనే కసి టీఆర్ఎస్లో కనబడేది. వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడే జేఏసీతో 16 సీట్లు ఉన్నప్పుడే జేఏసీతో కలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళలో ఒక కసి నూతనోత్సాహం కనిపిస్తుండే. ఇప్పుడు ఏమున్నది, ఏముంటుంది సార్ మాదిగా అన్నట్టు ఉన్నది పరిస్థితి. అలాంటప్పుడు ఇప్పుడు మేము ఊహిస్తున్నది ఏంటంటే రేపటి ప్రత్యర్థి బీజేపీ అయినప్పుడు, రేపటి ఎన్నికకు ప్రత్యర్థి బీజేపీ అయినప్పుడు, బీఆర్ఎస్తో కూడిన బీజేపీ ఆర్ బీఆర్ఎస్ లేని బీజేపీ అయినప్పుడు డెఫినెట్గా ఇంకా మేము మరింత బలోపేతం కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. నా పాయింట్ మొత్తం విలీనం చేస్తారా ఎల్పీని, ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా దాని మీద అయితే సమాచారం లేదు, దాని మీద సమాచారం లేదు. వస్తున్న వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనే దానికి సమాధానం చెప్తున్నది. అది ఏది సంస్థాగతమైన నిర్ణయం, దాన్ని వాళ్ళు పెద్దలు ఏం ఆలోచిస్తారో తెలియదు, కానీ అంత మేరకు వస్తుందా అని కూడా నాకు ఒక డౌట్ అవుతుంది. చూడాలి మరి ఎంత మేరకు. ఇప్పుడైతే ఒక 2వ గేట్ ఓపెన్ చేస్తే మాత్రం ఒక 2-3 అయితే వచ్చిండ్రు. బట్ వేరే నేను ఇది టీఆర్ఎస్ ఈ కల్చర్ను లేపకపోతే అసలు ఇది కాకపోవని అంటే నేను ప్రతిసారి ఇప్పుడు నేను కూడా నీతో ముద్దాయిగానే మాట్లాడుతున్నట్టు కనపడ్డది నాకు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న క్రమం చూస్తే వాళ్ళు చేసింది మీరు చేసింది అంతే కదా. రాజకీయ పార్టీలన్నీ ఇవే అవుతున్నాయి. ఇప్పుడు బీజేపీ చూస్తే ఒక 9-10 రాష్ట్రాల వాళ్ళు కూడా కూల్చిండ్రు. అంటే రాజకీయం అంటే ఎక్కడికి వచ్చింది? అధికారంలో ఉండడమే. అధికారంలో ఉంటేనే రాజకీయం, అధికారంలో లేకుంటే రాజకీయం కాదా? అధికారంలో లేకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక 5-6 సంవత్సరాలు పీసీసీ వచ్చేదానిక ఉండి కొట్లాడి ముఖ్యమంత్రి కాలేదా? అసలు అట్లా ఆలోచిస్తలేరు ఎవరు కూడా. బీఆర్ఎస్లకు పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పీసీసీలు అడిగిన వాళ్ళు ఏది 2018 తర్వాత. అంటే కొట్లాడే ఓపిక, పార్టీ సిద్ధాంతాలు ఇవన్నీ కాదు. ఓకే, మేమేంది ఎమ్మెల్యేగా ఉంటాము, ఏడుంటేంది సార్ ఎమ్మెల్యేగా ఉంటే కలర్ ఏది ఉంటేంది అన్నట్టు వచ్చింది. లేదు ఎంపీలుగా ఉన్నాము, ఏముంటుంది ఇప్పుడు ఎన్ని మార్పులు చూస్తలేము. సో ఇది
రాజ్యాంగబద్ధమైన రాజకీయాలని చెప్పడానికి నేను డేర్ చేయను, కానీ ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉంటుంది దానికి. అందుకనే రేపు వచ్చేటప్పుడు క్లియర్ మ్యాండేట్ ఇవ్వమంట, ప్రజల్ని కోరుదాం. ఓకే, ఇప్పుడు క్లియర్ మ్యాండేటే ఉంది, మరి మీరు కాదు అనుమానాస్పద లీడు, ఇది కొన్ని సమస్యలు అవుతున్నాయి కదా. ఇప్పుడు బీసీసీ ఎవరికి ఛాన్స్ ఉన్నదో? ప్రాబిల్ లిస్టులు ఎక్కువ బీసీకే ఉంటుంది నాకు తెలిసి. ప్రాబిల్ లిస్ట్ అయితే ఒక 5-6 అయితే ఎప్పుడు కనబడుతున్నారు కదా, మీకు వినబడుతుంది. కానీ ప్రయత్నాలు ఒక చర్చ. పార్టీని రేపు 4 సంవత్సరాలు, ఇప్పుడున్న పీసీసీ 3 సంవత్సరాలు ముందుకు పోతుంది అనుకోండి. లీన్ టైంలో తర్వాత పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయాలంటే ఇంకా కొంచెం ఎక్కువ టైం ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి అయితే ఎక్కువ ఓబీసీకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. తర్వాత వర్కహాలిక్ కూడా ఎక్కువ పని ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, పార్టీ పని, ఇవి రెండు కోఆర్డినేషన్. ఇవన్నీ ఇప్పుడు చూడు వస్తున్న సమస్యలన్నింటినీ కూడా మనం లింకేజ్ చేయాలి. ఎవరెక్కడ అలిగినా ఎవరెక్కడ చేసినా కూడా చేయాలి. రెండవది కొంచెం మూమెంట్ సీరియస్గా ఉండేటోళ్ళే ఎక్కువ అవకాశం పొందుతారు, అదృష్టవంతులు ఎవరో. కానీ మేజర్గా అయితే నాకున్న అంచనా కొంత ఓబీసీకి పాజిటివ్ అవుతుండొచ్చు అంతే. బట్ పార్టీ లైన్లో మాత్రం బాగానే అందరూ ప్రయత్నాలు, అందరు ఢిల్లీలో చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు అడిగితే అంటే సంచులు ఉన్నాయా, పైసలు ఏమైనా ఉంటుందా అట్లా పదవి, మంత్రి పదవికి? అట్లేముండదు, ఏముండదు. ఇప్పుడైతే నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని ఇంకా ఉన్నాయన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా లీడర్లు ఒక్కొక్కరు స్టేజ్ దాటుకుంటూ పోవాలి మీ దాంట్లో. ఒక ఆయనని దాటుకుంటూ పోతే చివరి వరకు. చూడు, వెంకట్ ఎట్టే టైం రాలేదా, అనిల్ ఎట్టే టైం రాలేదా ఎంపీగా. కొత్త ప్రయోగాలు కూడా చేసుకోవడానికి ఇది ఎన్నికలు కంపల్షన్ ఉన్న దగ్గర తప్పదు, కానీ ఏమి లేని దగ్గర కొంత. ఇప్పుడు ఎన్నికలు అయితే లేవు కొత్తగా వచ్చి, ఇన్నరా ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నా ఎవరున్నా ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిందే. అది సర్పంచ్లైనా, ఎంపీటీసీలైనా, జడ్పీటీసీలైనా, ఎంపీపీలైనా, నగరపాలికలైనా సరే. ఒకటి జిహెచ్ఎంసీ కొంత ఇంపార్టెంట్ ఎన్నిక ఉంటుంది. బట్ అవన్నీ కూడా స్టేట్ పాలిటిక్స్ని ఇంపాక్ట్ చేసే స్థాయిలో ఉండకపోయినా వాటిలో కూడా గెలవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఉంటుంది. బట్ పార్టీని ఇంకా 4 సంవత్సరాలు చాలా గట్టిగా చేయాల్సిన పరిస్థితిలో ఈ చేరికలు ఉన్నాయని నేను అనుకుంటా. ఎవ్రీథింగ్ మంచిగానే అవుతుందని నేను అనుకుంటున్నా, కానీ చూడాలి ఎట్లా ఉంటుంది. కొంత ప్రజల్లో కూడా కొంత ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనే ఒక చర్చ అయితే వినబడుతున్నది. వినబడేదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అద్దంకి దయాకర్ గారు. ఇది దయాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఖచ్చితంగా కొన్నింటికి సమాధానాలు ఉన్నాయి, సమాధానం లేని ప్రశ్నలు కూడా ఉన్నాయి ఇందులో. అంటే జవాబులు కొంత వస్తున్నాయి అటు ఇటుగా. సో పబ్లికే తేల్చుకోవాలి ఎంతవరకు గవర్నమెంట్ పార్టీ ముందుకు వెళ్తున్నది. సరే, అన్ని పార్టీలు అట్లనే ఉన్నాయి. దయాకర్ గారు చెప్పినట్టు గతంలో బీఆర్ఎస్ అట్లే చేసింది, ఈ చేరికల విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ చేసింది, బీజేపీ కూడా చాలా రాష్ట్రాల్లో చేస్తున్న పరిస్థితి ఉన్నది. అల్టిమేట్గా ప్రజలు ఆలోచించి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలని, సరైన ప్రభుత్వాలను ఎన్నుకున్నప్పుడే ఇట్లాంటి వాటిలో చేంజ్ వచ్చే అవకాశం ఉన్నది. దీనికి పెద్ద ఎక్సర్సైజ్ జరగాలి, ప్రజల్లో అవగాహన పెంచాలి. ఇంకా చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.